నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పొలిటికల్ గవర్నెన్స్ తోనే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది ఇందుకోసం అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య భయాందోళనలు సృష్టించాలనుకుంటే చూస్తూ ఊరుకోం తొక్కి నారతీస్తాం కాలుకు కాలు మిక్కికి మిక్కి తీసేస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంజేపీ ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు మంత్రి సవిత అధ్యక్షతన ఎంజేపీ విద్యాసంస్థల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం అర్జీల పరిష్కారంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వండి అర్జీదారుల సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కారం చూపండి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పొలిటికల్ గవర్నెన్స్ తోనే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఇందుకోసం అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు యోగా డే స్ఫూర్తితో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని మనందరి ఉమ్మడి లక్ష్యం 2029-2047 కావాలని పిలుపునిచ్చారు ఐఏఎస్ అధికారులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ల ఉన్నతికి కృషి చేయాలన్నారు ఎట్టి పరిస్థితుల్లో 15% వృద్ధి రేటు సాధించాలని నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకెళ్లి వినూత్నంగా ఆలోచిస్తేనే ఆశయాలు నెరవేరుతాయని ముఖ్యమంత్రి అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం అమరావతి సచివాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది అప్పటికి దేశ ముఖ చిత్రాన్ని మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 రూపొందించారు మనం కూడా రాష్ట్రం కోసం స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పన చేశాం ప్రజలు అధికారం ఇవ్వబట్టే ఈనాడు మనం ఇక్కడ సమావేశమయ్యాం ఎన్నికల సమయంలో కూటమిని ప్రజలు ఆదరించి ఓట్లేయడంతో 94% స్ట్రైక్ రేట్ తో ఎన్డీఏ విజయం సాధించింది మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకంతో ఈ విజయం సాధ్యమైంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై ఉంది డబుల్ ఇంజిన్ సర్కారుతో ఎంత అభివృద్ధి జరుగుతుందో చేసి చూపిస్తున్నాం కేంద్ర సహకారం లేకుంటే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతామని పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు మాటిచ్చాం ఏడాదిలోనే అన్ని చేశామని మేము చెప్పడం లేదు కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశాం నేను 4వసారి సీఎం అయ్యాను పదవి నాకు కొత్త కాదు కానీ క్లిష్టమైన సమయంలో ముఖ్యమంత్రి అయ్యాను 1995లో కూడా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉండి జీవితాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్న ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించాను 2014లో రాష్ట్ర విభజన జరిగి కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు బస్సులో ఉండి పాలన చేసి 13.5% గ్రోత్ రేట్ సాధించాం మన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది ఇప్పటి వరకు ఏం చేశాం ఇంకా ఏం చేస్తామో సమీక్షించుకోవడానికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా చాలా ప్రజల్లో ఆలోచనలు ఉన్నాయి యాస్పిరేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చేస్తామనే నమ్మకం కూడా ఉంది కానీ ఇబ్బందులు కూడా అదే విధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది చేసే బాధ్యత ఇక్కడే యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మీరు చూస్తే జూన్ 4వ తారీఖున 2024 దేశంలోనే అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్ ఇచ్చారు 94% స్ట్రైక్ రేట్ ఇంకో పక్క మీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఒక విశ్వాసంతో ఓట్లేశారు ఆ రోజు మేము ఎన్నికల్లో చెప్పాం సూపర్ 6 చెప్పాం ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ అధికార యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చి వస్తాం ఆ హామీల్ని చిత్తశుద్ధితో మనందరం కలిసి అమలు చేసే బాధ్యత కూడా యంత్రాంగం పైన ఉంటుంది అదే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఒకసారి చూస్తే అంత మునుపు ప్రభుత్వం టోటల్ గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్ లో నమ్మకం పోయింది ఎక్కడ చూసినా అవకతవకమైన ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు యువతకు ఉద్యోగాలు లేవు
లా అండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా సమస్యలు వచ్చాయి. ఇంకో పక్క ఇర్రేషనల్ 3 క్యాపిటల్ మోడల్, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్టు, ఒకసారి మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీటి వనరులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి కారణం గోదావరి నది. అందులో కూడా పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా సుభిష్టంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ ని డయాఫామ్ వాల్ మీరు చూశారు, పూర్తిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క గవర్నెన్స్ అనే మాట లేదు. ఎక్కడ చూసినా మా మిత్రులు ఇంతమంది చెప్పారు, నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ఎంతవరకైనా సరే అణగదొక్కే ధోరణి తప్ప ఒక ప్రజాహిత పాలన ప్రజల కోసం చేయాలని ఆలోచన చేయకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక విజన్ లేకుండా ఏ మాత్రం కూడా రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే దాని ఫలితాలు మీరు చూస్తే నీతి ఆయోగ్ రిపోర్ట్, అలార్మింగ్ ఫిస్కల్ డెఫిసిట్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ బారోయింగ్స్ ఇష్టానుసారంగా చేశారు. ఎప్పుడు కూడా నేను ఒకే మాట చెప్పాను, ఏ రాజకీయ నాయకుడికైనా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేసే హక్కు ఉంటుంది. సంపద సృష్టించకుండా ఆదాయాన్ని పెంచకుండా నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తానంటే ఎక్కడి నుంచి సంపద వస్తుంది, డబ్బులు వస్తాయని అడుగుతున్నా. ఏ వ్యవస్థ కూడా సస్టైనబుల్ గా ఉండాలంటే తప్పకుండా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి, సాధికారత కంటిన్యూగా జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. 22-23కి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం జీరో ఆన్ డెట్ సస్టైనబిలిటీ. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. గుర్తుపెట్టుకుండే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించం. ప్రజల మధ్య భయాందోళనలు సృష్టించాలనుకుంటే చూస్తూ ఊరుకోం. తొక్కి నారతీస్తామంటూ కాలుకు కాలు మక్కికి మక్కి తీసేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత పాలకులను జగన్ ఉద్దేశించి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా వెలగపూడి సచివాలయ సమీపంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరిట సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ పాలకులు అధికారం కోల్పోయినా, ప్రతిపక్షంలో ఉండి బలం లేకపోయినా వారి రౌడీయిజం, అసాంఘిక విధానాలు, అరాచక పద్ధతులు మారలేదు. వారి తప్పులను పోలీసు అధికారులు నిలువరిస్తే విదేశాల్లో ఉన్న వదిలిపెట్టమంటూ బెదిరిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని సహించం. తాటాకు చప్పుళ్లకు భయపడం సంస్కారం ఉన్నందున ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకు కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, please kindly take care and make sure you implement the law. Make sure it should be within the legal framework. Thank you. Jai Hind, Jai Bharat. వ్యక్తిగతంగా నచ్చింది అని చేసింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న మన భోజన పథకం పెట్టడం. ఎంతసేపు ప్రభుత్వ పథకాలకి గత ప్రభుత్వంలో ఆయన పేర్లు పెట్టుకోవడం, వారి పేర్లు పెట్టుకోవడం కంటే కాకుండా ఎవరైతే సమాజానికి ప్రేరణగా ఉన్నారో అలాంటి వారి పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మన కిట్స్, స్కూల్ కిట్స్ అందించడం, ఇలాంటి చాలా రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్న నారా లోకేష్ గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం,
సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. ఎంజేపీ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. 13 ఉమ్మడి జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు టీజీటీ స్కేల్ వర్తింపు చేయనున్నామన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత అధ్యక్షతన మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం సోమవారం జరిగింది. సమావేశంలో ఆర్థికేతర సంబంధమైన 36 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించగా మరికొన్ని అంశాలపై ఆమోదం తెలిపారు. ముందుగా 10th ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై సిబ్బందిని మంత్రి సవిత ప్రశంసించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ మరింత పర్సెంటేజీ సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎంజేపీ స్కూల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్టాఫ్ నర్సు, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు దశల వారీగా టీజీటీ స్కేల్ అందజేయాలని ఎంజేపీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఎంజేపీ విద్యా సంస్థల్లో చదువుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా విద్యార్థి మరణిస్తే బాధిత కుటుంబానికి అండగా నిలవాలని బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో నిర్ణయించారు. 3 లక్షల నష్టపరిహారంతో పాటు దహన సంస్కారాలకు 10,000 అందించాలని సమావేశంలో చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అనుమతులు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పనకు కృషి. అమరావతి 23 జూన్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు తగిన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ద్వారా వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, సీడాప్ సంస్థలు సమన్వయంతో పనిచేయనున్నాయి. సోమవారం రాష్ట్ర సచివాలయంలో 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్, ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డిలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిందని, ఏడాది కాలంలో రాష్ట్రానికి 9,30,000 కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్సీల ప్రోత్సాహానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని, దానిలో భాగంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీచ్ ఆఫ్ బిజినెస్ వైపు అడుగులు పడుతున్నాయన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాల కల్పనకు కృషి చేయాల్సిన ఆయా విభాగాల మధ్య సరైన సమన్వయం, సమాచార లోపం కొరవడిందని, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు ఇకపై పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, సీడాప్ వంటి విభాగాలు సమాచారాన్ని పరస్పరం పంచుకోవడంతో పాటు సమన్వయంతో పనిచేసేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. ఇందుకు సంబంధించి ఎంఎస్ఎంఈ, సీడాప్ ప్రణాళిక విభాగాల అధికారులతో సచివాలయంలో ఆయా సంస్థల చైర్మన్లు, అధికారులతో సమీక్షించామని చెప్పారు. సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా 1 సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలన పూర్తి అయినటువంటి పరిస్థితి, ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలు వెనుకబడినటువంటి జిల్లాల్లో ఏ విధమైనటువంటి పురోగతి సాధిస్తూ ఉంది, ప్రభుత్వం ఏ విధమైనటువంటి కార్యాచరణలు తీసుకోవాలి అనేటటువంటి అంశాలని సమీక్ష చేయటం కోసం ఈరోజు ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారిని, అలాగే సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గారిని, వీరందరినీ కూడా సమన్వయపరుచుకొని మేము మాట్లాడుకోవటం జరిగింది. ముందు ఏ విధంగా శాఖల మధ్య సమన్వయం ఉండాలి, సమాచార తెలియజేసేటటువంటి విధానం ఉండాలి, తద్వారా కన్వర్జెన్స్, ఒక సమ్మిళితమైనటువంటి వృద్ధిని నమోదు చేయటానికి అవకాశం కలిగే విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాల మీద ఈరోజు సమీక్ష చేయటం జరిగింది. దీనికి సంబంధించి 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా నేను, నాతో పాటు మిత్రులు
ఎంఎస్ఎంఈ చైర్మన్, సిడప్ చైర్మన్ ఇద్దరు కూడా హాజరు కావడం జరిగింది. అధికారులు విశ్వా గారు, సిఇఓ ఎంఎస్ఎంఈ వారు కూడా ఈ యొక్క సమీక్షా సమావేశానికి హాజరు కావడం జరిగింది. అలాగే విజయరత్నం గారు, జాయింట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ వారు హాజరు కావడం జరిగింది. రాంబాబు గారు, ప్లానింగ్ డైరెక్టర్ వారు హాజరు కావడం జరిగింది. ముఖ్య ఉద్దేశము ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు అడుగులు పడుతున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ స్వర్ణాంధ్ర 2047 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క వారి స్ఫూర్తి ఏదైతే ఉందో వికసిత భారత్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంలో వికసిత భారత్గా రూపాంతరం చెందడానికి స్వర్ణాంధ్ర యొక్క భాగస్వామ్యం ఏదైతే ఉందో దానికి అవసరమైనటువంటి కీలకమైనటువంటిది పరిశ్రమలకి సంబంధించి ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వెనుకబడినటువంటి జిల్లాలు మనందరికీ తెలుసు. పాత 4 రాయలసీమ జిల్లాలు, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రకాశం జిల్లా కూడా 8 జిల్లాలు కూడా వెనుకబడినటువంటి జిల్లాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ అంశాలని లోతుగా వీరితోటి సమీక్ష చేసి వారి దగ్గర నుంచి నివేదికలు కోరటం జరిగింది. ఇప్పటికే ఎంఎస్ఎంఈకి సంబంధించి ముఖ్యంగా దాని సమాచారం డాటా ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని సేకరించేదానికి సర్వే చేయటము, 8 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఏ రంగాల్లో ఉన్నాయనేటువంటి డాటాని కూడా తయారు చేయమంటే అది కూడా రాబోయే ఒక నెలలో కూడా పూర్తయ్యేటటువంటి పరిస్థితి. ఏదైతే ముఖ్యంగా దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో జీడిపిలో 30% ఎంఎస్ఎంఈల వాటా ఉంది. అదేవిధంగా ఎగుమతులు ఎక్స్పోర్ట్స్కి సంబంధించి దేశంలో 40% ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా జిఎస్డిపిలో ఎంఎస్ఎంఈల వాటా ఎంత ఉంది, ఎక్స్పోర్ట్స్ జరిగే దానిలో ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎంత వాటా వెళ్తుంది అనేటటువంటి గణాంకాలు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. వాటిని తీసుకోవటం ద్వారా భవిష్యత్తు మార్గదర్శకాలు 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించాలంటే ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చాలా కీలకం. కాబట్టి వాటికి సంబంధించినటువంటిని ప్రోత్సహించేదానికి ఉన్నటువంటి ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటి అంశాలని వాటితోటి చర్చించడం జరిగింది అధికారులతోటి. అదేవిధంగా ఎంఎస్ఎంఈని రీస్ట్రక్చర్ జరిగేటటువంటిది ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధిత శాఖ నుంచి ఎంఎస్ఎంఈ నుంచి అలాగే ఇండస్ట్రీస్ నుంచి ఆ స్ట్రెంథిన్ చేయడానికి ఎంఎస్ఎంఈని స్ట్రెంథిన్ చేయడం కోసము ఆ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ ప్రభుత్వంలో నడుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఎంఎస్ఎంఈ సిఇఓ విశ్వా గారు తెలియజేయటం జరిగింది. పిఎం విశ్వకర్మ, పిఎం ఈజీపీ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో ఆ పిఎంజీ కింద అలాగే విశ్వకర్మ 18 చేతి వృత్తులకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహాయ సహకారాలతో అమలవుతున్నటువంటి పథకాలు వాటికి సంబంధించి అమలుకి సంబంధించినటువంటి అంశాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ముఖ్యంగా విశ్వకర్మకి సంబంధించి దానికి సంబంధించినటువంటి అంశాల్లో రుణాలు నైపుణ్య శిక్షణ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన రుణాలు కానీ టూల్ కిట్స్కి సంబంధించి ఎదురవుతున్నటువంటి ప్రాక్టికల్ సమస్యలు వాటన్నిటినీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకి సంబంధించి టెక్నికల్గా ఎన్పిఏలు అంటే ఎన్పిఏ అవగానే వాటిని ఆ పరిశ్రమలు అవి నిర్వహణలో కానీ నడవటంలో కానీ ఇబ్బందులు అవుతుంటే వాటిని ఏ విధంగా బ్యాంకర్స్తో మాట్లాడి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే ఇమీడియట్గా బయటపడే ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా అవకాశం కల్పించేటటువంటి విధంగా ప్రభుత్వం నుంచి కార్యాచరణ ఉండాలి అనేటటువంటి దాన్ని ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధికి సంబంధించి కూడా చైర్మన్ గారు చెప్తారు ఏ విధమైనటువంటి కార్యాచరణతో వారు ముందుకు వెళ్తారనేది. అలాగే సీడాప్కి సంబంధించి కూడా ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, ఇండస్ట్రీస్కి, ఎంఎస్ఎంఈకి, సీడాప్కి అనుసంధానం జరగడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా పెంచాలి అనేటటువంటి దాని చర్చకి సంబంధించి దీపక్ రెడ్డి గారు చెప్తారు. ఎంఎస్ఎంఈకి సంబంధించి వాళ్ళు జరిగినటువంటి సమీక్ష ఏదైతే ఈ యొక్క మా కార్యాలయంలో జరిగిందో దానికి సంబంధించిన మిగతా వివరాలు శివశంకర్ గారు తెలియజేస్తారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు, చేవూరు తదితర గ్రామాల్లో సుమారు 8,450 ఎకరాల భూసేకరణ ఆలోచనను ప్రతి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉలవపాడు మామిడి తోటలను సోలార్ ప్రాజెక్టు పేరుతో కంపెనీలకు అప్పగించడం సరికాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వడ్డే మాట్లాడారు. అప్పట్లో వైకాపా ప్రభుత్వం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుసంధాన సంస్థ ఇండో సోలార్ సంస్థకు ఉలవపాడులో 8,450 ఎకరాలు కేటాయించి పలు రాయితీలు ప్రకటించిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ఒప్పందం రద్దవుతుందని ప్రజలు ఆశించారని చెప్పారు. విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగంగా సమర్థవంతంగా పరిష్కరించడం నగర పాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదులను శాఖాధిపతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారులకు తమ స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియపరిచారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 16 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 2, ఇంజనీరింగ్ 8, రెవెన్యూ సంబంధించినవి 3, వైద్య మరియు ఆరోగ్యం 1, హార్టికల్చర్ 1, ఎస్టేట్ 1 మొత్తం కలిపి 16 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగిస్తే అడ్డుకోండి అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. సోమవారం 62 డివిజన్ భగీరథ కాలనీ పాయకాపురం పోలీస్ స్టేషన్ వెనుక భాగం ప్రాంతంలో బాబురావు ఇంటింటికి తిరుగుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల వలన ప్రజలకు జరిగే నష్టాన్ని వివరించారు. అనంతరం సర్దుబాటు ఛార్జీల పేరిట పెంచుతున్న కరెంటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించొద్దని కోరుతూ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా కుంటి సాకులు చెప్పి విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం సరైంది కాదని తెలిపారు. స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత వందలలో ఉన్న బిల్లులు వేల రూపాయలు వస్తున్నాయని, ప్రజలపై భారాలు వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇంటింటికి స్మార్ట్ మీటర్లు వద్దని అభ్యంతర పత్రాలు ఇచ్చారు. జూలై 4వ తేదీన రమేష్ హాస్పిటల్ వద్ద ఉన్న కరెంట్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెంట్రల్ సిటీ సిపిఎం పార్టీ కార్యదర్శి బి రమణరావు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె దుర్గారావు, నగర కమిటీ సభ్యులు సిహెచ్ శ్రీనివాస్, ఎస్కే పీరు సాహెబ్, 62 డివిజన్ సిపిఎం పార్టీ కార్యదర్శి జల్లా నాగరాజు, ఎస్ అప్పన్న, ఎస్కే భాష, తమ్ము నాగరాజు, అబ్బు, పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. పెంచిన కరెంటు ఛార్జీలను పెంచిన కరెంటు ఛార్జీలను బిగించొద్దు ఇళ్లకు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించొద్దు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించొద్దు ఆదాని స్మార్ట్ మీటర్లు ఇప్పుడు చెప్పు దుర్గారావు సరి పట్టుకోండి, దాన్ని సరి పట్టుకోవాలి. వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు స్మార్ట్ మీటర్లు ఉదయం ఒక రేటు రాత్రి ఒక రేటు ఉండే స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం సంబరాలు చేసుకుంటున్నారు, ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రజలకి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలా, కానీ బాధుడు మాత్రం యమబాధుడు సాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి బాధుడు అంటే ఇప్పుడు ఉమ్మడి బాధుడు కూటమి బాధుడు అయిపోయింది. కరెంటు బిల్లులు పెరిగిపోయి జనం గగ్గోలు పెడతా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే అదనంగా 4 రకాల సర్దుబాటు ఛార్జీలు జనం నెత్తిన ప్రతి నెల ప్రతి ఒక్కరి మీద వేస్తూ ఉన్నారు. ఇదే నా సంవత్సర పాలన గొప్పతనం. 15,485 కోట్ల రూపాయలు సంవత్సరం పూర్తయిన తర్వాత తల్లికి వందనం ఇచ్చామన్నారు, అది కూడా 8,000 కోట్లు ఇచ్చింది. 8,000 కోట్లు కరెంటు పేరుతో వేసిందే 15,000 కోట్ల రూపాయల భారం ఉంది. ఒక్క కరెంటే కాదు, ఇంటి పన్నులు,
ఇంకొక వైపున రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇలా విపరీతంగా అన్నీ పెరిగిపోయినాయి. పెరిగిన భారాలు ఎక్కువ, ప్రజలకు చేసినటువంటిది స్వల్పం. దానికి తోడు గ్యాస్ పేరుతోనూ ఇతర రూపాయలు ఇచ్చిన సంక్షేమ పథకాలు లేవు. ఇప్పుడు మళ్ళీ అదనంగా హామీలు అమలు చేయబోగా స్మార్ట్ మీటర్ల పేరుతో కరెంటుకి అన్నిళ్ళకి స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అదానీ కంపెనీని బాగు చేయడానికి ప్రభుత్వం అడ్డగోలుగా దోచిపెడతా ఉంది. వాళ్ళు మోడీ గారు చెప్పినట్టు వైసీపీ సంతకాలు పెట్టింది, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తూ ఉన్నారు. ఇది ఏదో పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అన్నారు. ఇది పేదల ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం కాదు. ఇది అదానీ ప్రభుత్వం లాగా మారిపోయింది, కార్పొరేట్ సర్కార్ లాగా మారిపోయింది. అటు కేంద్రమో రాష్ట్రమో మేమంతా ఎన్డీఏ రాష్ట్రానికి ఏదో ఒరుగుతుంది, డబుల్ ఇంజిన్ త్రిబుల్ ఇంజిన్ అన్నారు. ఈ డబుల్ ఇంజిన్ త్రిబుల్ ఇంజిన్ అదానీకి దోచిపెట్టడానికి 2 ఇంజిన్లు పనిచేస్తాయి తప్ప ప్రజలకు మాత్రం ఏ రకమైంది లేదు. ఇందులో అందరూ దొంగలే. అందుముందు మోడీ గారు చెప్పారు, జగన్ గారు అమలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని కొనసాగిస్తున్నారు. దీంట్లో ఎవరు తేడా ఎక్కడుంది? వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు, వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు. ఇప్పుడు ఏదో అంతా వాళ్ళని నరుకుతాం, వీళ్ళని నరుకుతాం, ఈ భాష మాట్లాడుతున్నారు. ఎవరు నరుకుంటారో తెలియదు కానీ జనాన్ని మాత్రం రోజు నరుకుతున్నారు. ఈ కరెంటు పేరుతో షాక్ ఇస్తున్నారు, ఛార్జీల పేరుతో విపరీతమైన భారం పెరిగిపోతుంది. అందుకే వీళ్ళందరూ ఈ స్మార్ట్ మీటర్లని అడ్డుకొని అదానీ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నాం. అందులో భాగంగా జూలై 4వ తారీఖున విజయవాడలో సిపిడిసిఎల్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన, పోరుబాట సిపిఎం చేపట్టింది. వేల సంతకాలతో, వేల మంది అర్జీలతో స్మార్ట్ మీటర్లను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించే దాంట్లో భాగంగా ఈ ఆందోళన సాగుతూ ఉంది. ప్రజల గోడు విని కరెంటు భారాలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు ఆపాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ దీని మీద మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇతర హామీలు కూడా అమలు చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తాం. అర్జీల పరిష్కారంలో నాణ్యతకు సంతృప్తి స్థాయికి ప్రాధాన్యం ఇవ్వాలని, అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని, పునరావృతం కాకుండా అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కార మార్గం లభిస్తుందని ఎంతో ఆశతో గ్రీవెన్స్ సెల్ ను ఆశ్రయిస్తున్నారన్నారు. వారి నమ్మకానికి మరింత బలం చేకూర్చే విధంగా నాణ్యత ప్రమాణాలతో పునరావృతం కాకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్దేశించిన సమయానికి సమస్యలకు పరిష్కారం చూపాల్సిందేనని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా సహించబోనని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. మానవతా దృక్పథంతో, సానుకూలతతో సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలన్నారు. స్వీకరించిన అర్జీలకు సంబంధించి కేంద్ర స్థాయి అధికారులు, సిబ్బంది నుండి స్పష్టమైన సమాచారం తీసుకుని సమస్యలను పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. ఇకపై అర్జీల పరిష్కారంపై తాను ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తానని, అర్జీల పరిష్కారంలో సరైన కారణం లేకుండా జాప్యం జరిగినా, నాణ్యత లేకున్నా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు నెలకొల్పిన డివిఆర్ సైనిక స్కూల్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ విద్యార్థులు బాగా చదివి స్థిరపడిన తర్వాత దేశ సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలి. వారితోనే రాజకీయాలు, దేశంలో మార్పు సాధ్యం. దేశంతో పాటు పిల్లలందరికీ నేను ఒకటే చెబుతా, తల్లిదండ్రులు, గురువులు ఇచ్చే ఛాలెంజ్ ను స్వీకరించి పట్టుదలతో చదివి విజేతలుగా నిలవాలి. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన విద్యార్థులు
అసలు బలవన్మరణాలకు పాల్పడకూడదు. జీవిత ప్రయాణంలో వచ్చే ఇబ్బందులను తట్టుకుని నిలబడాలి. కష్టమైన మార్గాన్ని ఎంచుకుని విజయం సాధించినప్పుడే మన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సర్కారు కృషితో ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రఖ్యాత కంపెనీలు వస్తున్నాయి. దేశమంతా రాష్ట్రం వైపు చూసేలా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి ఉత్తమ విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, రాజమండ్రి ఎంపీ మా పెద్దమ్మ పురంధేశ్వరి గారికి, నాకు తమ్ముడు ఫస్ట్, తర్వాతనే సెక్రటరీ అయిన మా హితేష్ చెంచురామ్కి, గరిటయ్య గారికి, చీరాల ఎమ్మెల్యే కొండే గారికి, బాపట్ల ఎమ్మెల్యే వర్మ గారికి, ఇప్పుడు ఇంకా ముగ్గురు గురించి మాట్లాడాలి. నాలుగో వ్యక్తికి రాలేదు ఈరోజు. ఆ నాలుగో వ్యక్తే గౌరవ మంత్రి స్వామి గారు. ఇక్కడ వచ్చిన ముగ్గురు గురించి చెప్పాలి. అనగాని సత్యప్రసాద్ గారు, గొట్టిపాటి రవి గారు, మన ఏలూరు సాంబశివరావు గారి గురించి. ఆనాడు శాసన మండలిలో అమరావతి గురించి చర్చ జరిగినప్పుడు ఏదైతే శాసనసభలో పాస్ అయి వచ్చింది బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని ఎక్కువ మంది ఉన్న మేమందరం కూడా ఆనాడు కోరాం. ఎలా జరుగుతుందా అని గ్యాలరీలోకి వచ్చి గౌరవ ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు. ఆనాటి పాలకులు ఆయన అవమానించాలని, ఆయన ఇబ్బంది పెట్టాలని వాళ్ళు కూడా గ్యాలరీలోకి వస్తే మమ్మల్ని దాటిన తర్వాతనే మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన ఈ ముగ్గురు నాయకులకి ఈ సభాముఖంగా నేను నమస్కరిస్తున్నాను. గౌరవ కలెక్టర్ వెంకట మురళి గారికి, ఎస్పీ గారు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలక పాత్ర వహిస్తారు. నేను 10th క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో చదివాను. ఆనాడు ఉన్న మా ఉపాధ్యాయులు కానీ, 11th 12th లిటిల్ ఫ్లవర్లో చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి, ఏకంగా కార్నిగి మెలన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం. గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా మన జీవితంలో అన్కండిషనల్గా మనం ప్రేమించేది మన తల్లి. ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, సుందర్ పిచ్చయ్య గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా. కానీ మన ఇంట్లో తల్లుల త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం. తల్లుల త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం. అందుకే మనందరం తల్లిని గౌరవించాలా. ఇల్లు దాటే ముందర తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడున్న పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది. నేను బలంగా నమ్మేది, పేదరికం నుంచి మనం బయటికి రావాలి, కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది. విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది. ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు, అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి, విద్య శక్తి ఏంటో తెలుసుకుని 1980లోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి, డిగ్రీ కళాశాలలేమి, పీజీ కళాశాలలేమి ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాల నుంచి వస్తున్న పిల్లలకి ఆనాడు నాణ్యమైన విద్య అందిస్తాం కూడా జరిగింది. ఈరోజు ఆయన చరిత్ర ముందలు తీసుకెళ్లేదానికి మా పెద్దనాన్న గారు, పెద్దమ్మ గారు, నాకు తమ్ముడు సమానమైన హితేష్, ఇక్కడ చెల్లి నివి కూడా ఉంది. నివేదిత స్కూల్స్ పేరుతో అద్భుతమైన పాఠశాలలు కూడా ఈ కుటుంబం ఏర్పాటు చేస్తాం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేజీ నుంచి పీజీ వరకు ఒక అద్భుతమైన విద్య అందించాల లక్ష్యంతో
ఈ కుటుంబం ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం నుంచే ఏకంగా ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశారు. మనందరం చూస్తే పెద్దనాన్నగారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అహర్నిశలు ప్రజల కోసం పనిచేయాలని మంచి ఆలోచనతో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం జరిగింది. గతంలో ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా కానివ్వండి, మంత్రిగా కానివ్వండి, శాసనసభ్యుడిగా అనేక సేవలు అందించారు. కానీ ఈరోజు మాకు అధికారం లేకపోయినా పర్వాలేదు, పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలి, ఒక సంకల్పం వాళ్ళు పెంచాలి లక్ష్యంతో ఈరోజు సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు 3వ తరం కూడా వచ్చింది. ఆ 3వ తరం పేరే హితేష్. ఏదైతే తాత ఆలోచన తండ్రి ముందలు తీసుకెళ్లాలో ఆ ఆలోచనలో ఇంకా ముందరు తీసుకెళ్లాలి, నాణ్యమైన విద్య నిరుపేద కుటుంబాలకు అందించే లక్ష్యంతో హితేష్ ఈరోజు పనిచేస్తాం. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎస్, మీకు అండగా నిలబడతాం, ప్రభుత్వం పరంగా సహకరిస్తాం. ఈ పవిత్రమైన కార్యక్రమం ముందలు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాం. ఈరోజు సైనిక్ స్కూల్ గురించి మాట్లాడినప్పుడు నాకు గుర్తొచ్చేది పహల్గాం ఘటన. మన భూభాగం పైకి వచ్చి ఉగ్రవాదులు ఏకంగా భారతీయులు చంపేస్తాం జరిగింది. 2004 నుంచి 14 వరకు భారతదేశం భూభాగం పైన అనేక దాడులు జరిగినాయి. కానీ ఆనాటి పాలకులు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. అలాంటిది ఏకంగా మొన్న పహల్గాం దాడి జరిగితే ఎస్, మన భూమిపైనే కాదు ప్రపంచంలో భారతీయుల జోలికి ఎవరిని వస్తే వాళ్ళని వదిలిపెట్టమని సమాధానం ఇచ్చిన ఏకైక వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మన సైనికులు మన కోసం నిలబడుతున్నారు. మన బిడ్డ మురళీ నాయక్ మన కోసం పోరాడుతూ చనిపోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్ళాను. వాళ్ళ తల్లి తండ్రులకు చెప్పిన ఒకే ఒక మాట, మాకుండేది ఒకే ఒక్క బిడ్డ, ఆ ఒక బిడ్డ సైనికుడు అవ్వాలంటే మేము అందరం భయపడ్డాం. అరే నువ్వు ఒక్కడవే, నువ్వు వెళ్తే నీకేమైనా అవుతే నా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటని. అప్పుడు మురళీ నాయక్ ఏం చెప్పాడు తెలుసా, ఏం పర్వాలేదు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం మన ఇంటికి వస్తుందని చెప్పాడు. మురళీ నాయక్ ఆయన జీవితం త్యాగం చేశాడు కనుకనే మనందరం ఈరోజు ఇక్కడ సురక్షంగా బతకగలుగుతున్నాం, మనందరం ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నాం. అలాంటి ఒక మురళీ నాయక్ని, అద్భుతమైన సైనికుల్ని తయారు చేసేదానికి ఈరోజు ఈ పాఠశాల కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ కూడా తెలుపుతున్నా, సైనికులు మన కుటుంబాల నుంచి కానివ్వండి, మన గ్రామం నుంచి కానివ్వండి, మన ప్రాంతం నుంచి సైనికులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు తిరిగి వచ్చినా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. గౌరవంగా వాళ్ళు వస్తే సెల్యూట్ కొట్టాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. వాళ్ళందరూ ఈరోజు అక్కడ డిఫెన్స్ లో నిలబడి ఎస్ మమ్మల్ని దాటిన తర్వాతనే భారతదేశంలో అడుగు పెట్టానని చెప్తున్నారు కనుకనే మనం ఈరోజు ప్రశాంతంగా బతికెళ్తున్నాం. ఇది మనందరం మరవకూడదని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఇక్కడ పిల్లలందరిని చూస్తుంటే నా ఇంట్లో ఉన్న 10 సంవత్సరాలు దేవాంశ్ గుర్తొస్తున్నాడు. దేవాంశ్కి నేను ఏం చెప్తానో అదే ఇక్కడ పిల్లలు కూడా చెప్పాలనుకుంటున్నాం. దేవుడు మనందరికీ పరీక్షలు పెడతాడు, కానీ ఆ పరీక్షలు జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తారు. ఈ రోజు నేను చూస్తున్నా, ఒక్క ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది మనం చేసుకోవాల్సిన అవసరం లేదు, అదొక పరీక్ష అనుకోవాలి, మనం భయపడాల్సిన అవసరం లేదు. జీవిత ప్రయాణంలో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం, దేవుడు మనకి అనేక రకాలైన పరీక్షలు పెడతాడు, కానీ ఆ పరీక్షలు జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఇది ఇక్కడున్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అంతేకాదు మనందరం రోడ్ లెస్ ట్రావెల్ ఎంచుకోవాలి. అంటే కష్టమైన మార్గమైనా అది ఎంచుకోవాలి. నేను మంగళగిరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. అది గత 40 సంవత్సరాలుగా
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు అనే నమోదును తొలగించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, SRS రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకా సెంటర్లో ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, SRS రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని కోరారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు చెందిన వారు, పేద గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనే సేవలు అందిస్తున్నారని చెప్పారు. అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదని చెప్పారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్కులర్ జారీ చేశారని, 12,000 లోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ అంగన్వాడీ వర్కర్ కు 11,500, హెల్పర్, మినీ వర్కర్ కు 7,000 గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారన్నారు. కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదైనందున వలన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండానే వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సాధికారత సర్వేలో నమోదు చేశారు. ఈరోజు 10,000 లోపు ఉన్న వాళ్ళందరికీ అమలు చేస్తానని చెప్పేసి చెబుతుంది. అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పేసి 2019లో సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ పక్కన పెట్టారు. ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించిన ఆదాయ పరిమితిని పక్కన పెట్టారు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతోటి ఈరోజు సంక్షేమ పథకాలు అన్నీ కోత పెడుతున్నారు. తల్లికి వందనం లేదు, రేషన్ కార్డు లేదు, ఈరోజు వికలాంగులు, విడోలకి పెన్షన్ లేవు. చివరికి రిటైర్డ్ అయిన వాళ్ళకి మామూలుగా ప్రజలందరికీ ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అట్లనే పిల్లలకి విద్యా దీవెన లేకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి అందరికీ ఇచ్చే బెనిఫిట్స్ అన్నా ఇవ్వండి, లేకపోతే కనీసం సంక్షేమ పథకాలైనా అమలు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం అంగన్వాడీ యూనియన్లు వెంటనే చర్చలు పిలిచి సంక్షేమ పథకాల అమలుకు సర్క్యులర్ జారీ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 42 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీలకి జూలై నెలలో వేతనాలు పెంచాలని చెప్పేసి మినిట్స్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇస్తే వచ్చిన తర్వాత మా కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఆశించాం. కానీ ఏమాత్రం ఈ రోజుకి దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలి, FRS రద్దు చేయాలి, లేకపోతే మరొక పోరాటానికి అంగన్వాడీలు అందరూ సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. విజయవాడ ప్రెస్ క్లబ్ మాదే అంటూ ప్రెస్ క్లబ్ లోకి వచ్చే వేరే సంఘం జర్నలిస్టులను APUWJ నాయకులు ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా ప్రెస్ క్లబ్ సాధన సమితి నాయకులు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ DCP శ్రీమతి ఉదయ రాణిలకు ఫిర్యాదు చేశారు. విజయవాడ జర్నలిస్టుల సంక్షేమం కోసం అలనాటి సీనియర్ జర్నలిస్ట్ పెద్దల నేతృత్వంలో జూలై 1971లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి ప్రెస్ క్లబ్ విజయవాడకు శంకుస్థాపన చేశారని, అయితే ప్రెస్ క్లబ్ మాదే అంటున్న APUWJ హైదరాబాద్ లో ఏప్రిల్ 1975లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా డాక్యుమెంట్స్ కనబడుతున్నాయని CP దృష్టికి తీసుకెళ్లారు. 1971లో శంకుస్థాపన జరిగిన ప్రెస్ క్లబ్ 1975లో రిజిస్టర్ అయిన APUWJకు ఎలా చెందుతుంది? అదేవిధంగా అలనాటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995లో ప్రెస్ క్లబ్ పేరుతోనే మొదటి అంతస్తును ప్రారంభించి ఉన్నారని, ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో ఉన్న 1971 శిలాఫలకంలో గాని 1995 శిలాఫలకంలో గాని ఎక్కడా కూడా APUWJ అనుబంధమనే ప్రస్తావన రాలేదన్నారు. ఇక APUWJ చెబుతున్న ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ వేల 264/218లో ప్రెస్ క్లబ్ తమ అనుబంధ అంటూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 1971లో శంకుస్థాపన జరిగిన ప్రెస్ క్లబ్ 2018లో కొంతమంది కలిసి చేసుకున్న రిజిస్ట్రేషన్ ఎలా న్యాయసమ్మతమని సాధన సమితి నేతలు కమిషనర్ కు తెలిపారు. ఈ విషయంలో గత 2 సంవత్సరాల క్రితమే అప్పటి సబ్ కలెక్టర్ నివేదికను కలెక్టర్ గారికి ఇచ్చి ఉన్నారన్నారు. ఆయన APUWJ నాయకులు కూడా మీ దృష్టికి తీసుకువచ్చారు కాబట్టి మీరు కూడా దయచేసి నిజాలు తేల్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టు యూనియన్లుగా పేరు చెప్పుకున్న నాయకులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే జర్నలిస్టు దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. జర్నలిస్టులు న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో. అయితే జర్నలిస్టులే అసలు అన్యాయం పాల్పడుతున్నప్పుడు ఆ మిగతా జర్నలిస్టుల పరిస్థితి ఏంటి?
ఒకటి మనం నీతులు చేయడానికి కాదు, సహాయం చేయడానికి, ఎదుటోళ్ళు అర్థం చేసుకోవడానికి, మన హక్కుల్ని ఎదుటోళ్ళు హరించుతున్నారనే ఫీలింగ్లో మేము లేకోకుండా సక్రంగా ఇప్పటికైనా సరే సామరస్యపూర్తంగా పోదాం. అంతేగాని ఒకళ్ళ మీద రెచ్చకుంటే వచ్చేదేంటి? మనం సమాజానికి ఏమి ఇస్తున్నాం? ఏదన్నా ఒక సీన్ చూపించినప్పుడు అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, మరి రకరకాల సలహాలు ఇస్తామే మనము. మరి మన పరిస్థితులు ఏంటి? మనకి వేరే వాళ్ళు సలహా ఇచ్చే ధీనస్థితికి మనం దిగజారదవడదని అందరం జాగ్రత్తగా మంచి మనసుతో అందరం కలిసికట్టుగా ఉందామని మేము మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ప్రెస్ క్లబ్ గురించి వివాదాలు చేయడం ఏపీడబ్ల్యూజే వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది. మేము సామరస్యంగా సబ్ కలెక్టర్ కాడి నుంచి, కలెక్టర్ దగ్గర కాడి నుంచి, ఎస్సీపీ కానీ అందరికీ విజ్ఞప్తులు చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు ప్రెస్ క్లబ్కి ఎవరు వచ్చినా ఇది మీరు రాకూడదని చెప్పే విధానంలో వాళ్ళు దాడులు చేయడం, లేకపోతే బయట పంపించేయడం, అక్కడ ఏదైనా ప్రెస్ మీట్ జరిగితే రానివ్వకుండా అడ్డుకోవడం, తోటి జర్నలిస్టులని అడ్డుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే ప్రెస్ క్లబ్ అందరిది అయినప్పుడు అందరూ వస్తారు, అందరూ కూర్చుంటారు, అందరూ దానిలో పాలు పంచుకుంటారు. మీరు మీ యూనియన్ సభ్యత్వాలు మీరు మీ వరకే చూసుకోండి, అంతేగాని ప్రెస్ క్లబ్ విషయంలో కాదు, ఇది మీది కాదు, మా ఒక్కళ్ళదే అనే విధానాన్ని విడనాడితే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ప్రెస్ క్లబ్ విజయవాడ జర్నలిస్టులో ఉన్న అందరిది అనే సాధన సమితితో గత 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో పాత్రికేయ మిత్రులు వెళ్తూ ఉంటే వారిపై దాడులు చేస్తుందని నిరసిస్తూ పోలీస్ కమిషనర్ గారికి మరియు డీసీపీ గారికి కూడా ప్రెస్ క్లబ్ అందరిది సాధన సమితి తరఫున మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నేతలకి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ప్రెస్ క్లబ్ అందరిది. 1971లో ప్రెస్ క్లబ్ శంకుస్థాపన జరిగితే మీ సంఘం 1970లో ఏర్పడింది. 1970లో ఏర్పడిన సంఘానికి 71లో ఉన్న ప్రెస్ క్లబ్ ఎలా చెందుతుంది? మీరు మీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లు ఏ రకమైన జర్నలిస్ట్ సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా ప్రభుత్వ ఆస్తులకి ధ్వంసం చేసే విధంగా, ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరించారు. మీరు చేసిన వ్యవహార శైలి పాత్రికేయ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా మీరు ఉందని మనం చేస్తున్నాం. మీరు మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇరిగేషన్ శాఖ వారికి కానివ్వండి, కోట్లాది రూపాయలు. చాలా సిగ్గు అనిపిస్తుంది. మీకు వచ్చిన ఆదాయం ఏమైపోయింది? మీ ఆదాయాన్ని ఏ రకంగా మీరు వాడుతున్నారు? మీ ఆడిట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మీ ఆడిట్లు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పొలిటికల్ గవర్నెన్స్ తోనే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజల మధ్య భయాందోళనలు సృష్టించాలనుకుంటే చూస్తూ ఊరుకోం, తొక్కి నారతీస్తాం, కాలు ముఖాలు మిక్కి తీసేస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎంజేపీ ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు. మంత్రి సవిత అధ్యక్షతన ఎంజేపీ విద్యాసంస్థల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం. అర్జీల పరిష్కారంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వండి. అర్జీదారుల సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కారం చూపండి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.